హాయ్ అండి, వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు పాతకాలంలో చేసుకునే ఒక హెల్దీ పాయసం అయితే చూపిస్తానండి. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి మనము చక్కెర కానీ పాలు కానీ ఏమీ లేకుండా సూపర్ హెల్దీగా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 10 బాదం పలుకులు, అలాగే ఒక 7-8 జీడి పలుకులను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని ఇవి కొంచెం మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్లు తురుముకొని యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే కనుక ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇలా మనకి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ఆయిల్ ఏమీ అవసరం లేదండి, ఒక పావు కప్పు మినపప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే యాడ్ చేసుకోండి, ఇంకా చాలా మంచిదండి ఈ రెసిపీకి. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 7-8 మెంతులను కూడా యాడ్ చేసుకోండి, మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఒక 7-8 యాడ్ చేసుకుని ఇవి లైట్గా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోకి ఒక 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లాన్ని. ఈ బెల్లం మనకి పాకం కానీ అలాంటిది ఏమీ అవసరం లేదండి, పూర్తిగా మనకి బెల్లం అనేది మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇలా బాగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ మీద స్ట్రైనర్ ఉంచుకుని మొత్తం అంతా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న బియ్యం, మినపప్పు, మెంతులను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మీకు కుదిరినంత మెత్తగా అయితే ఇలా పట్టుకొని తీసుకోండి. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో అయినా కూడా చేసుకుని పెట్టుకోవచ్చండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ని యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా వెంటనే కలుపుకోవాలండి, లేక ముద్దలు కట్టేస్తుంది. మీకు చూడ్డానికి ఇలా పల్చగా ఉంటుంది, కానీ ఒక 7-8 నిమిషాలు బాగా ఇలా సిమ్లో పెట్టి మరిగించుకుంటే కనుక ఇలా కొంచెం మనకి థిక్గా అవుతుందండి. ఇలా అయిన తర్వాత ముందుగా మనము మెల్ట్ చేసి పెట్టుకుని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఆ సిరప్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి 4 వైపులా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరిని తురుముకున్న దాన్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ పచ్చి కొబ్బరి లేనట్టయితే మీరు ఎండు కొబ్బరినైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 1/2 స్పూన్ వచ్చేసి సోంపు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పాయసానికి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి, బాదం పప్పులను యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం గార్నిష్ కోసం పక్కన పెట్టుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా సర్వింగ్ కప్పుల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా మనకి పాతకాలంలో చేసే పాయసం అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.